హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో అయితే ఒక 2 స్పూన్ల దాకా అయితే నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది కొంచెం వేడైన తర్వాత అందులోనికి మసాలా దినుసు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే నేను ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఓ 2-3 వేసుకొని అయితే వీటి పచ్చి వాసనతో పోయే వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, నేను ఒక చిన్న క్యారెట్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1/2 కప్ దాకా స్వీట్ కార్న్స్ వేసుకోవాలి. వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. స్వీట్ కార్న్ క్యారెట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కను వేసుకోవాలి. వేసుకొని తర్వాత టమాటా త్వరగా ఉడకడానికైతే నేనే ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే దీన్ని అయితే ఉడికించుకోవాలి. నేను ఫస్ట్ వేసుకున్నాను రుచికి తగ్గట్టు అన్నట్టుగా. తర్వాత ఇందులోనికైతే ఓ స్పూన్ అల్లం, ధనియాల పొడి 1/2 స్పూన్ దాకా వేసుకున్నాను. అలాగే చిటికెడు గరం మసాలా, ఇలా మసాలా అంతా వేసుకొని అయితే వీటిని అయితే ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోనికి 1/2 అవర్ సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే ఇదంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి 1 కప్పు రైస్కి 1.5 కప్పు దాకా అయితే వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని అయితే ఒక 5 మినిట్స్ వరకు అయితే దీని అయితే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇందులోనికి అయితే నేనైతే కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని అంత ఒకసారి కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు అయితే దీన్ని అయితే ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి చూడండి ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.